కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట దొరికిన ఆధారాలను బట్టి రంగనాయకి అనబడే ఈమె తన కూతుర్ని చంపాడని చేతు మీద కేసు పెట్టడం పొరపాటున జరిగిందే కాని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని కోర్టు నమ్ముతోంది. నటకుమారి బ్రతికే ఉంది కాబట్టి చేతుని నిర్దోషిగా విడుదల చేయడం అయింది. రంగనాయకి చేసిన పొరపాటుని మొదటి తప్పుగా భావించి వారిని కూడా విడుదల చేయడం అయింది. మైలాట్, ఈ రంగనాయకి నటకుమారి సంగతి పక్కన పెడితే ఈ బాబ్జీ మీద మానభంగం కేసుంది. ఇతను ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయబోయాడు అనడానికి డిఎస్పి సూర్యకాంతం గారి దగ్గర సాక్ష్యం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు అనుమతిస్తే ప్రవేశపెడతాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్ళైన ఈ బాబ్జీ ఒక అమ్మాయి మీద మానభంగం చేయబోయాడా? దీనికి డిఎస్పీ గారు సాక్ష్యం. ఏంటి లాయర్ గారు, వీళ్లల్లో ఎవరినైనా లోపల వేయించాలని బాగా అనుకుంటున్నట్టున్నారు. వాళ్ళని కేసులో ఇరికించాలనుకోవడానికి వాళ్ళేం నా శత్రువులు కాదు. ఆ బాబ్జీకి మాకు ఆస్తి తగాదాలు కూడా ఏం లేవు. మరి జరిగింది కాబట్టి చెప్తున్నాను. అయితే ఈ బాబ్జీ కారణంగా అత్యాచారానికి గురైన ఆ అమ్మాయి ఎక్కడ? ఆ కేసులో అరెస్ట్ చేసుంటే ఎఫ్ఐఆర్ ఎక్కడ? చూపించమనండి. వారు అడిగినట్టు మీ దగ్గర ఆధారాలు, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అత్యాచార బాధితురాలిని తీసుకొచ్చారా? అసలు కేసే ఫైల్ అవ్వలేదు యువర్ ఆనర్. ప్రాథమిక ఆధారాలు కూడా చూపించని కారణంగా ఈ కేసును డిస్మిస్ చేస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఆ రంగనాయకు వాళ్ళకి శిక్ష పడకపోయినా నా బిడ్డ బయటకు వచ్చాడు. నాకంతే చాలమ్మా. ఏంటి సూర్యకాంతం గారు, నిజం నిరూపించి మమ్మల్ని జైలుకి పంపిస్తానన్నావు, ఏమైంది? చూసావా, నువ్వు నటకుమారిని పట్టించిన మేవెంత సులువుగా ఈ కేసు నుంచి బయటకు వచ్చేసామో. మీ ఆయన్ని విడిపించి గెలిచాననుకోకు. అసలు కథ ఇక నుంచి ప్రారంభమవుతుంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. చూసావా అక్క, నాన్న ఎంత పనిచేశాడో. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళం, పైగా సొంత కూతుళ్ళో ఉన్నాం. మనల్ని కాదని పెత్తనం ఆ సూర్య చేతిలో పెట్టేశారు. అంతేనా? ఇక మీదట మనం ఏం చేసినా దానికి చెప్పి చెయ్యాలి అంటారు. ఏం కావాలన్నా దాన్నే అడగాలంటారు. ఏదో మనకి సహాయం చేస్తుందని తీసుకొస్తే మన ఇంట్లో మనకి విలువ లేకుండా చేసింది. నాన్న సంగతి పక్కన పెట్టవే. తమ్ముడు త్వరగా ఇంటికి రావాలని ఎంత కోరుకున్నాం, కానీ వాడేమంటున్నాడు? ఆ సూర్య సర్వాధికారంట, మనం దాని బానిసలమంట. వెధవని వెధవ. ఇప్పుడేం చేద్దాం మరి? ఏంటి చేసేది? ఇక్కడే ఉంటే రేపటి నుంచి మనల్ని పని మనుషుల కంటే హీనంగా చూస్తుంది.
ఇక్కడుండటం కంటే మన అత్తారిళ్ళకి పోవడమే బెటర్. వెళ్తే నువ్వెళ్ళు, నేను రాను. నేను రాను. ఏ ఏంటే ఆ మిడిల్ క్లాస్ కొంపల్లో ఉంటూ వాళ్ళతో మాటలు పడే కంటే ఇక్కడ ఉండటమే మంచిది. అది నిజమే అనుకో, కానీ సూర్య చెప్పినట్టు వినాలంటావా? నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదక్కా. నాన్న చెప్పినంత మాత్రాన వినాలనేముందే, విన్నట్టు నటిస్తే సరిపోతుంది. పనుండి వచ్చారులేరా. అమ్మా సూర్య, సూర్య, నమస్తే అమ్మా. నమస్కారం అండి. పంతులు గారు ఎందుకు వచ్చారు? ఏంటి నాన్న, పంతులు గారిని ఎందుకు పిలిపించావు? ఆ, నేను కదమ్మా, సూర్య పిలిపించింది. ఏం లేదు వదినా, ఆయన ఈ కేసు నుండి బయటపడి క్షేమంగా ఇంటికొస్తే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తానని మొక్కుకున్నాను. ఈరోజు ఆ వ్రతం జరిపిద్దామని పంతులు గారిని రమ్మని చెప్పాను. ఈ రోజా? ఏమక్క, ఈరోజు మంచి రోజు కాదా? కాదురా, ఇవాళ ఇంట్లో పార్టీ అనుకున్నాం. పార్టీయా? దేనికి పార్టీ? వీడు జైల్లో ఉండగా నా బర్త్డే వచ్చింది కదా, అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ బర్త్డే పార్టీ అంటుంటే. తమ్ముడు జైల్లో ఉంటే అక్క పార్టీ చేసుకుంటే బాగోదు కదా. తమ్ముడు రిలీజ్ అయి వచ్చిన తర్వాత పార్టీ చేసుకుందామని అక్క మాటిచ్చింది. ఇస్తే ఇచ్చిందిలే అమ్మా, పార్టీదేముంది, ఎప్పుడైనా ఇవ్వచ్చు. వ్రతం ముఖ్యం కదా. నేనిచ్చిన మాట కంటే ఆవిడ మొక్కు ముఖ్యమా? పార్టీ విషయంలో అటు ఇటు అయినా పర్వాలేదు, దేవుడి విషయంలో తేడా వస్తే దేవుడికి కోపం వస్తుంది. సత్యనారాయణ స్వామి అంటే సత్యం గల దేవుడు. అమ్మ అనుకున్నట్టు ఈరోజు వ్రతం చేసుకుందాం, రేపు పార్టీ చేసుకుందాం. ఏ వ్రతమే రేపు చేసుకోవచ్చుగా? పంతులు గారిని పిలిపించేశాం కదా వదినా. మేం కూడా ఫ్రెండ్స్ ని పిలిచేసుకుంటున్నాం వదినా. ఏం చెయ్యాలి? నోరు ముయ్యాలి. మూస్తాం. ముయ్యకేం చేస్తాం? పెత్రం అంతా ఈవిడ చేతుల్లో పెట్టావు. ఈవిడ ఆడిందే ఆట, పాడిందే పాట. అది కాదు వదినా. ఇదిగో, నువ్వు సన్నాయి నొక్కులు నొక్కడం కాదు. మా మాటకి నలుగురిలో విలువ ఉండాలి అంటే మేమిటి పక్కన పార్టీ చేసుకుంటాం, నువ్వు అటు పక్కన వ్రతం చేసుకో. లేదంటే నువ్వు అధికారం చేతిలో ఉందని మా మీద పెత్తనం చలాయించినట్టే. బుద్ధుందా మీకు? ఒక పక్క వ్రతం చేసుకుంటుంటే మరో పక్క పార్టీ చేసుకుంటారా? కావాలని సూర్యతో వాదిస్తున్నట్టుంది. మీరు పిలిచిన ఫ్రెండ్స్ ని వచ్చేయమని చెప్పండి. వాళ్ళు కూడా వ్రతంలో కూర్చుంటారు. తర్వాత అందరితో పాటు భోజనం చేసి బయలుదేరతారు. ఇదేదో బాగుందక్క. నీకు బాగుందేమో, మాకు బాగోలేదు. ఎవ్వరు ఏమనుకున్నా సరే ఆవిడికి మొక్క ఎంత ముఖ్యమో నేనిచ్చిన మాట కూడా అంతే ముఖ్యం. పార్టీ జరుగుతుంది అంతే. పదండి. ఏంటమ్మా వీళ్ళు? ఇదేం కొత్త కాదు కదా మావయ్య. ఈ ఇంటి పెత్తనం నాకు అప్పగించడం వాళ్ళకిష్టం లేదు. కాబట్టి నేను ఏం చేయాలనుకున్నా ఏదోలా అడ్డుపడుతూనే ఉంటారు. వాళ్ళ సంగతి వదిలేండి మావయ్య. పంతులు గారు, అమ్మా, వ్రతానికి ఏమేం కావాలో అన్ని లిస్ట్ చెప్పండి, ఆయన తీసుకుని వస్తారు. అలాగే అమ్మా. రండి పంతులు గారు. నా పేరు పెరియమ్మ, ఇది నా పొన్ను సిరియమ్మ. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అయ్యో మురుగా, మొన్ననే కాలనీకి కొత్తగా వచ్చి పుడ్చినాము. ఏమ్మా లల్లీవారు, సౌఖ్యమా?
నువ్వేదో తెలిసినట్టు పేరు పెట్టి పిలుస్తుందేంటక్క? ఈ లల్లి వారే మా ఇంటికిదా వచ్చి ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాము. మీరొచ్చి కూర్చోవాలని మరీ చెప్తిరి. నేనా? లేదే. ఎంత మంచి పొన్ను, పిలవగానే రావాలి అనిపించేంత ప్రేమగా పిలిచినారు. అందుకే వచ్చినాము. అవునవును, నేనే పిలిచాను. ఇదిగో లల్లివారు, నీ బర్త్డే గిఫ్టులని తెస్తిని కాని పెద్దవారి గిఫ్టులు మారిపోయి చిన్న పిల్లకాయల గిఫ్టులు వచ్చినాయి. అవును, ఇంట్లో చిన్నపిల్లలున్నారా? అదిగో అమ్మా. ఏయ్ అరే, 2 పిల్లకాయలు భలే ముద్దొస్తున్నారు. ఇదిగో తీసుకోండి, ఇది నీకు. జాగ్రత్తగా ఇరుక్కు. ఇదిగో తీసుకో నీకు. హ్యాపీనా? అవును, మా అక్క ఇంట్లో పూజ ఉందని పిలిస్తే వచ్చామన్నారు. మరి పార్టీకి వచ్చిన వాళ్ళ గిఫ్ట్లు తెచ్చారేంటి? అవును, ఇవాళ మా వదిన వాళ్ళ బర్త్డేకి పార్టీ చేసుకుంటున్నారని మీకెలా తెలుసు? అవును, ఎలా తెలుసు? ఏమి లల్లివారు కామెడీదా చేస్తుండా? ఇంట్లో అటుపక్క పూజ ఇటుపక్క పార్టీ అని చెప్పినది కదా. అది పూజ గురించి పేరంటానికి పిలవమంటే పార్టీ గురించి పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇదిగో లల్లివారు, నీ బర్త్డేని నాందా కేక్ కూడా తెచ్చి పొడిస్తేని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరెవరో మాకిప్పటికీ తెలియకపోయినా సొంత మనిషిలాగా మా అక్క బర్త్డేకి కేక్ తీసుకొచ్చారు. మా తరపున కూడా మీకు థ్యాంక్స్ ఆంటీ. అయ్యో, అది ఉంది. అదేంటి 25 years క్యాండిల్ పెట్టారు? ఏమి ఈ పొన్నుకి అంతకంటే ఎక్కువ వయసున్నదా ఏమి? అవునండి, నా ఏజ్ ని కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఇంకేమి ఆలస్యమో, కడ్డి కేకు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అవును లల్లివారు, ఈ ఇంట్లో పెత్తనం ఆ సూర్యకాంతం వారి చేతికి పోయిందని వినున్నాను. నిజమేనా? ఏంటి, ఇంటి పెత్తనం సూర్యకాంతందా? ఇంటి పెద్ద కూతురు మీరే కదా. అదేంటి, పెత్తనం తనకివ్వడమేంటి? నిజమా లల్లి? నిజం కాదు, మా కర్మ, మా నాన్న పైత్యం. ఆస్తి మా చేతిలో ఉంటే మేం పాడు చేస్తామంట. అందుకే దాని చేతిలో పెట్టారు. ఆఖరికి బర్త్డేకి కేక్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేని బతుకైపోయింది.
కేక్ కి సూర్యకాంతం డబ్బులు ఇస్తానంది కదక్కా. నేనేమైనా ముష్టిదానంటే దాని దగ్గర చేయి చాచి అడుక్కోవడానికి? అయ్యోయ్యో, నీలాంటి మంచి పొన్నుకా ఇంత కష్టము. ఏది ఏమైనా పెత్తనం నీ చేతిలో కదా ఉండవలే. ఉండాలని నాకు ఆశగానే ఉంది. అయ్యా, పూజ మధ్యలో అన్నిసార్లు లేవకూడదు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. ఆ తేజ కూల్ అయిపోయినా ఈ పూజకి మాత్రం ఇంకా కోపం తగ్గలేదు. పిల్లలతో రగిలిన ఈ అగ్గి పెద్దవాళ్లకు తగిలి మొత్తం తగలబడేలా చేయాలి. మేమనుకున్నది సాధించాలి. ప్లాన్ అర్థమైపోతున్నది కదా. ఫోన్ కొట్టుకుంటూ ఈ ఫ్లవర్ గన్స్ పేలుస్తూ మనం ఇక్కడి నుంచి పూజ జరిగే చోటుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అందరి మీద వేస్తూ పూజని డిస్టర్బ్ చెయ్యాలి. అప్పుడు సూర్యకాంతానికి కోపం వస్తుంది, మాతో గొడవకొస్తుంది. గొడవ పెద్దదిదా అబ్బవలే, పెత్తనందా మారిపోవాలి. స్టార్ట్ చేద్దామా? రెడీ పోదుమా? చూసావా పూజా పాప, మీ ఇంట్లో వాళ్ళందరూ ఆ తేజకి సపోర్ట్ చేశారు. అవును, నీ తప్పు లేకపోయినా నీతో సారీ చెప్పించారు. నేనైతే చెప్పేదాన్నే కాదు. నేను కూడా చెప్పేదాన్ని కాదు, కానీ తాతగారు నాన్నగారు నాతో బలవంతంగా ఆ తేజకు సారీ చెప్పించారు. ఇంటి పెత్తనం ఆ సూర్య తీసుకుని మీ అత్తని పక్కన పెట్టినట్టు రేపా తేజ నిన్ను కూడా పక్కన పెట్టి మీ డాడీకి దగ్గరైపోతుంది. నువ్వు ఇలాగే ఉంటే మీ నాన్న నువ్వొద్దు తేజానే కావాలని నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించినా పంపించేస్తాడు. ఏంటి వదిన ఇది? కనబడట్లేదా? బర్త్డే సెలబ్రేషన్స్. పూజ జరిగినా మేము బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చని చెప్పావు కదా. చెప్పాను, మీరు బాధపడకూడదని చెప్పాను. సెలబ్రేషన్ అంటే ఎక్కడికైనా వెళ్ళి చేసుకోండి, ఇక్కడ కాదు. అంటే మా ఇంట్లో మేమెక్కడుండాలో ఎంతవరకు ఉండాలో నువ్వు చెప్తావా? ప్రగతి, దాని మీద అరుస్తావేంటి నాన్నా? ఇదేం మాట్లాడుతుందో విన్నావు కదా. బర్త్డే సెలబ్రేషన్స్ పక్కకెళ్ళి చేసుకోవాలంట. తప్పే ఉందా? ఇక్కడ పూజ జరుగుతుంది కదా. ఓహో, అంటే అందరూ దీనికే సపోర్ట్ అన్నమాట. మేం పనికిరాని వాళ్ళం అయిపోయాం అన్నమాట. సొంత కూతుర్ని కాదని ఎవరికో పెత్తనం అప్పగించి వీళ్ళని అవమానించటం నేనెక్కడా చూడలేదు మురుగా. ఇది ఇలా రెచ్చిపోవడానికి కారణం నువ్వు దానికిచ్చిన అలుసు, అప్పగించిన పెత్తనం. అందుకే మా మీదెక్కి డాన్స్ చేస్తుంది. మేం దాని అదుపాజ్ఞల్లో ఉండాలని చూస్తుంది. వదిన, అనవసరంగా పెడార్థాలు తీయకండి. నేను ఈ వ్రతం చేస్తుంది మీ తమ్ముడి కోసం. అవును, నువ్వు మా తమ్ముడు కోసం ఉన్నావు, వాడు నీ కోసం ఉన్నాడు. మేమే ఎందుకు పనికి రాకుండా ఎవరికి అక్కర్ లేకుండా ఉన్నాం. ఇవాళ మమ్మల్ని పక్కకు పొమ్మంటుంది పూజ, రేపు నిన్ను కూడా పక్కనుండమంటుంది.
ఎవరి పూజ కోసం మీరేం ఆగక్కర్లేదు. ఏం లేదమ్మా, సడన్ గా శబ్దం వచ్చేసరికి ఎవరు గడిపెట్టింది? తలుపు తీయండి. ఒసే రాక్షసి తీదా, నువ్వే పని చేసావని నాకు తెలిసే. తలుపు తీ, స్వామి వారికి పూజ చేసుకోవాలి. తీయవే, తలుపు తీయండి. ఏంటో చెప్పండి. నువ్వెందుకు? పూజను మేము తీసుకొస్తాంలే, నువ్వు వెళ్ళు. తీసుకొచ్చేవాళ్ళే అయితే అది అడిగితే బతిమాలి ఈ పాటికే మీరు తీసుకొచ్చేవాళ్ళు. ఈ గదిలో ఉందా? ఆగు నాన్న, అదిగో ఆగడిగా ఉంది. పూజమ్మా, 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 పూజమ్మా. నానా ఏమ్మా, ఈ గదిలోనే ఉందన్నారు, ఏది? ఇందాక ఈ గదిలోనే ఉంది నాన్న, మరి ఎటు వెళ్ళిపోయిందో? దానికి అసలు పూజలంటేనే పిచ్చి. పూజ విషయంలో ఇలా చేయదే. ఇదంతా ఆ తేజ వల్లే వచ్చింది నాన్న. దాని పూజ నుంచి బయటికి పంపించండి, అప్పుడు పూజ ఆటోమేటిక్ గా వస్తుంది. తేజాని పూజలోంచి పంపించడం ఏంటి? వాళ్ళిద్దరూ కలిసే పూజ చేయాలి. సరే నాన్న, ఎక్కడున్నా మేము వెతికి తీసుకొస్తాంలే, నువ్వు వెళ్ళు. వెళ్ళండి నాన్న. వెళ్ళు నాన్నా. సరే, త్వరగా తీసుకురండి. మావయ్య, పూజ ఇక్కడ. లలిత వాళ్ళు తీసుకొస్తానన్నారమ్మా. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. ఇంతటితో వ్రత కథ పూర్తయింది. అందరూ ఒక్కసారి చెప్పండి, శ్రీ సత్యనారాయణ స్వామికి జై. 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 రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. రమా సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జై. బాబు, హారతి ఇవ్వండి. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేష్టాంతాయ కళ్యాణధేన ధియర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసజ్జసాహినే నమో వయం వై శ్రోణాయ పద్మహి సమీ కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రోణో దదాతు కుబేరాయ శ్రోణాయ మహారాజాయ నమో నమః.
కర్పూర పరిమళ నీరాజనం సమర్పయామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అమ్మా, పూజ పూర్తయింది. ప్రసాదం అందరికీ పంచిపెట్టండి. ఇదిగో అమ్మా. తేజ, అందరికీ ప్రసాదం ఇవ్వు. అలాగేనమ్మా. ఆగు. ఏమ్మా, ఇప్పటి వరకు ఏమైపోయావు? ఇంట్లో పూజ జరుగుతుంటే ఎందుకు రాలేదమ్మా? ఎలా వస్తుందిరా? దీన్ని బాత్రూంలో పెట్టి బయట గడియ పెడితే ఏంటి మీరు చెప్పేది? లోపల వేసి గడియ పెట్టారా? ఎవరు? ఇంకెవరు? నీ కూతురు కాని కూతురు ఈ తేజానే. ఏంటి? తమిళ గెటప్ లో వస్తే మా వదినను కనిపెట్టలేకపోవచ్చు, కానీ నేను పోలీస్. మీ ఎంట్రీలోనే నాకు అనుమానం వచ్చింది, కానీ ఏం చేయడానికి వచ్చారో చూద్దామని. ఏం మాట్లాడుతున్నారు? మాది రంగనాయకి నటకుమారి కాదు, మాది తమిళ సాంబార్. తాతగారు, ఒకసారి ఇది పట్టుకోండి. ఏంటిది? ఆండవని, నా బిడ్డకు గన్ను గురిపెట్టినవేమి? మేము నువ్వు అనుకునే వాళ్ళము కాము. అవునో కాదో నీ కూతురు చెప్తుంది. చెప్పు. చెప్తావా లేకపోతే చస్తావా? అమ్మా, ఒప్పేసుకుందామే. అంటే మీరు రంగనాయకి నటకుమారియా? వసే రాక్షసులారా, మళ్ళీ ఎందుకు వచ్చారే మా ఇంటికి? మీరు నిజంగా తమిళ్ ఫ్యామిలీ అనుకొని నమ్మాం కదే. మీరు అలా నమ్మడం ఏమి కొత్త కాదు కదమ్మా. చెప్పండి, గెటప్లు మార్చుకొని ఇంటికి ఎందుకు వచ్చారు? మేము నీడలేని ఆడవాళ్ళం, అందుకే ఇక్కడ కాస్త నీడ దొరుకుతుందని వచ్చినాం. చెప్పు తీసుకుని కొడతాను అలాంటి కోతలు కూశారంటే. పూజ బొమ్మ పగలగొట్టింది నువ్వే కదా? అవును. పూజని వాష్రూమ్ లో పెట్టి తాళం వేసింది కూడా నువ్వే కదా? చెప్పు. అవును. పిల్లల మధ్య గొడవలు పెట్టి ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేద్దామని వచ్చారు కదా మీరు? ఉసే దొంగ మొహాలారా, ఇప్పటి వరకు మమ్మల్ని ఏడిపించుకుని తినే చాలదా? మళ్ళీ తయారయ్యారు. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. లేదంటే మన ఎముకలు విరిచేసి సూప్ చేసుకుని తాగేసాము. ఇది వర్కౌట్ అయిపోయింది.
సూర్యకాంతం ఆ గడప దాటడమే తరువాయి అనుకున్నానే, కానీ ఆఖరి నిమిషంలో సూర్య ట్విస్ట్ ఇస్తుందనుకోలేదు. అది గన్ పెట్టగానే బావురుమంటూ అమ్మా అని ఏడ్చేవేంటే? ఏం చేయను, కోపంతో సూర్య కాల్ చేస్తే నా మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆహా, సమయానికి నీ మొగుని భలే గుర్తు చేసావే. ఆ సూర్యకాంతాన్ని కొట్టడానికి మనం సరిపోం. ఎదవలకే ఎదవ, పెద్ద ఎదవ. మీ ఆయన సలహానే తీసుకోవాలి. అమ్మా, మా ఆయన వెదవ అంటావేంటి? కాదే, ఎదవన్నారు ఎదవ. సరిపోయిందా? వాడి సలహా తీసుకుని ఆ సూర్యకాంతాన్ని ఎందులో అయినా ఇరికించి దాని ఉద్యోగం ఊడగొట్టించి దాన్ని ఒంటరిదాన్ని చేసి పగ తీర్చుకోవాలి. పద, మీ ఆయన్ని కలుద్దాం. పద. సిటీలో కొత్తగా మనం గ్యాంగ్ స్టార్ట్ చేశామని అడిగిన డబ్బులు ఇయ్యకపోతే ఫ్యామిలీని కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరిద్దాం. బెదరకపోతే షాపింగ్ మాల్లో బాంబులు పెడతామని భయపెడదాం. అప్పుడు భయపడి చచ్చినట్టు ఇస్తాడు. ఇస్తాడు. మనం ఫోన్ చేయగానే అక్కడ నుంచి ఫోన్ సూర్యకాంతానికి వెళ్ళిందనుకో, ఈ కేసు సూర్యకాంతం టేకప్ చేస్తే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అవునే అమ్మా, ఇలాంటి రిస్క్ షాట్లు వద్దే. ఇప్పుడు రిస్క్ తీసుకోకపోతే మనం నిలబడలేం అల్లుడు. ఒక పని చేస్తే, షాపింగ్ మాల్ ఓనర్ కి ఫోన్ చేసింది సూర్య అని తెలిసేలా తెలియచేస్తే, అల్లుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సూర్య మనుషులతోటే షాపింగ్ మాల్ కి బాంబులు వేసేలా చేద్దాం. మన ఫోన్ కాల్ కి భయపడి డబ్బులిచ్చారా ఓకే, లేదంటే సూర్యనే ఫోన్ చేసిందని, తన మనుషులతోనే బాంబులు షాపింగ్ మాల్ కి పంపించిందని ఆధారాలతో రుజువు చేద్దాం. అయితే డబ్బులొస్తాయి, లేదంటే సూర్యకాంతం అరెస్ట్ అయి జైలుకి పోతుంది. ఈ ప్లాన్ ఏదో బాగానే ఉందమ్మా. సూర్యకాంతం జైలుకి పోతే ఏదో కారణం చెప్పి మనం చేతి ఇంట్లో తిష్ట వేయచ్చు, తిన్నంత ఫుడ్ తినచ్చు. ఏమంటావల్లుడు? నీ ప్లాన్ బాగానే ఉంది గాని అది అమలు చేయడమే చూసుకోవాలి. మా అమ్మ అమలు చేస్తుందండి. ఇప్పటి వరకు చేసిందిగా. లేదల్లుడు, ఈసారి నా గురి తప్పదు. ఛీ, నీకు బెదిరించడం రాదు. ఉంటే నేను చేస్తా. ఆ ఫోన్ ఇటీ. మళ్ళీ అదే నెంబరు. హలో, నా పెళ్ళాన్ని చంపేసిన తర్వాత ఫోన్ చేయి. పదే పదే ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. రేయ్, నీ గొంతేంట్రా ఆడగొంతులా మారిపోయింది? గొంతు మారిపోవడం కాదురా, లేడీ శివంగిని మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకో లీడర్వా? అవును, కానీ వాళ్ళ కామెడీ చేసే టైప్ కాదు, బాంబులు పేల్చే టైపు. హలో, మీది ఏ టైప్ అయినా నాది ఒకటే టైపు. పైసా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోండి. నీ పెళ్ళాన్ని చంపి ఫోన్ చేయమన్నప్పుడు నీ వాయిస్ రికార్డ్ చేశాను. అది ఇప్పుడే నీ పెళ్ళానికి పంపిస్తున్నాను రా.